'కార్తీక దీపం 2' సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజంటే డిసెంబర్ 1 తేదీ 2025 సంవత్సరం. నన్ను చా అంటే నన్ను ఇప్పటిదాకా చాలా మంది సపోర్ట్ అయితే చేశారు. వాళ్ళందరికైతే చాలా అంటే చాలా థాంక్స్. ఇప్పటికైతే మన ఛానెల్ పెట్టయితే 1 మంత్ అయితే అయింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉండిద్ది. నాకు కూడా ఎప్పటికప్పుడు సీరియల్ పెట్టడానికి కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా అయితే ఉండిద్ది మీకు తెలియజేయాలని. అలాగే ఇంక సీరియల్‌లోకెళ్తే ఈ రోజుటి ఎపిసోడ్‌లోకెళ్తే ఇంకా శ్రీధర్ అయితే శ్రీధర్, కాంచన అయితే కూర్చొని ఉంటారు. ఇంక అప్పుడే కావేరి అయితే వస్తది. కావేరి రాగానే మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నాకు తెలియకొచ్చాను అని అయితే కావేరి అయితే అంటా ఉండిద్ది. అప్పుడు కాంచన అనిద్ది, "ఏం కావేరి వచ్చావు? ఇప్పుడే ఆయన వచ్చాడు. అంటే కార్తీక్‌తో మాట్లాడడానికి వచ్చాడులే" అని అయితే కాంచన అయితే చెప్పిద్ది. అప్పుడు కావేరి అనిద్ది, "ఆ! వస్తే ఏముందిలే అక్క ఆయన ఇల్లే కదా ఇది కూడా ఏం కాదులే నేనేం అనుకోనులే అక్క" అని అయితే కాంచన అయితే అప్పుడు కావేరి అయితే అనిద్ది. అప్పుడు కాంచన అడిగిద్ది, "ఏం కావేరి క్యారేజ్‌తో వచ్చావు ఏమైంది?" అనేది అడగగానే, అవునక్క క్యారేజ్‌తోనే వచ్చాను. దీపక్‌కి పిండొంటలు అయన్నీ తీసుకొచ్చాను. మీకు కూడా భోజనం కూడా తీసుకొచ్చాను ఈ పూటకి" అని అయితే కావేరి అయితే చెప్పిద్ది. ఇంకా కాంచన అయితే దీపోళ్ళు బయటికెళ్ళారు కావేరి వస్తారు. కాసేపున్నాకొస్తారు అని అయితే చెప్పిద్ది. ఇంకా ఆలోపే శౌర్య వచ్చి, "ఏమి చిన్నమ్మా వచ్చావు ఏమైంది?" అని అయితే శౌర్య అయితే అడిగిద్ది. "ఏమోనే మీ అమ్మ కోసం పిండొంటలు తెచ్చాను. మరి నాకు లేవా? నీకెందుకు లేవు? ఉన్నయిలే తీసుకో ఆడున్నయి తీసుకో. నీకు మాములుగా మాములుగా నీకు జంతికలయి తెచ్చానులే మీ అమ్మకయ్యి" అనగానే, "అహా! నాకియ్యే కావాలి. నేను అయి తీసుకో నాకియ్యే కావాలి. అయి నీకెలాగే మీ అమ్మకి" అని అయితే కాంచన కూడా అనిద్ది. ఇంకప్పుడైతే ఇంక శౌర్య అయితే నాకు కావాలని నీకు చెప్తున్నాను ఇంకోసారి చెప్పను. గమ్మున నోరు మూసుకొని ఎళ్ళు లోపలికి పో అనైతే ఇంక కాంచన అయితే అనిద్ది శౌర్యానైతే. శౌర్యకి ఏం అర్థం కాక భయపడిపోతా ఇంకైతే లోపలికైతే ఎళ్ళిపోయిద్ది. ఇంక కావేరి ఎందుకంత కోప్పడుతుంది అనైతే మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకా శ్రీధర్ కూడా ఆ మాటే అనుకుంటా ఉంటాడు. ఎందుకంత కోప్పడుతుంది అనైతే అనుకుంటా ఉంటాడు. ఇంకా ఆలోపే ఇంకా ఇంకా కార్తీక్, దీప కూడా వస్తారు. కార్తీక్, దీప వచ్చిన తర్వాత అప్పుడు కాంచన అయితే మీతో ఏదో మీ నాన్న మాట్లాడాలంటరా. మీ పిన్ని గూడా మీకోసం చాలా సేపు నుంచి ఎదురు చూస్తుంది. దీప కోసం పిండి తీసుకొచ్చింది. అనగానే దీప అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతా ఉండిద్ది. ఇంకప్పుడైతే ఇంకా కాంచన త్వరగా అడగండి ఏం చెప్పాలో. మళ్ళా లేట్ అవుతుంది కదా! ఇంటికెళ్ళాలి కదా! మళ్ళా చీకటి పడుతుంది. ఇద్దరు కలిసి ఇంటికెళ్తారు. అని అయితే కాంచన అయితే అంటా ఉండిద్ది. అప్పుడు శ్రీధర్ అనుకుంటాడు మనసులో, ఎంత పద్ధతిగా చెప్తున్నావు కాంచన ఇంటికెళ్ళిపోమని గబాల్న ఇక్కడి నుంచి అని అయితే శ్రీధర్ అయితే అనుకుంటా ఉంటాడు. ఇంకా శ్రీధర్ అయితే నేను అడుగుతానుండు. నేను చెప్పాల్సినంత అవసరం లేదు. నేను అడుగుతాలే. అడిగి గబాల్న ఇంటికెళ్ళిపోతాలే అని అయితే శ్రీధర్ అయితే అనుకుంటా ఉంటాడు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే ఒక మాట అంటాడు. ఇన్ని రోజులు నాకే దీప అంటే ఇష్టం లేదనుకున్నాను. కానీ మీ అమ్మకు కూడా దీప అంటే ఇష్టం లేదని నాకిప్పుడు అర్థమవుతుంది. అసలు దీప అంటేనే ఇష్టం లేదో, లేకపోతే దీపకి కడుపులో పుట్టే బిడ్డ కూడా ఇష్టం లేదో, అసలు దీపకి అసలు దీప బిడ్డ పుట్టడం ఇష్టం లేదు. అసలు మీ ఇద్దరు కలిసి బిడ్డ పుట్టడం ఇష్టం లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు మీ అమ్మకి అసలు దీపకి పుట్టబోయే బిడ్డ అంటేనే ఇష్టం లేదని అయితే అంటాడు. ఇంకప్పుడైతే కాంచన అయితే నాకిష్టం లేదని మీకు చెప్పానా? చాలా ఆపండి అనేది గట్టిగా అయితే అనేది కాంచన అయితే ఇంక దెబ్బకైతే శ్రీధర్ అయితే ఆగుతాడు. అప్పుడు అంటాడు శ్రీధరు, మరి ఇష్టం లేకపోతే మీ నాన్న ఇంటికి పని చేయడానికి కడుపుతో ఉన్న నీ కోడల్ని ఎందుకు పంపించావు? నీకు పని మనిషి ఇంకొకటి దొరకలేదా? నీ కోడలే పని మనిషిలాగా దొరికిందా? నీకొక విషయం తెలుసా? ఈ రోజు దీప అసలు పడిపోయి కడుపంతా పోగొట్టుకునే విషయానికొచ్చేది. సుమిత్ర చెయ్యి అడ్డు పెట్టడం వల్ల సరిపోయింది కానీ లేకపోతే మొత్తం చిల్లాకొల్లాలయ్యి మీరిద్దరు ఏడుస్తా కార్తీక్ కూడా ఏడుస్తా ఉండిపోయేవాడు. ఈ సమయంలో అందరం ఏడుస్తా ఉండిపోయేవాళ్ళం. దీప పడిపోబోయింది అనే విషయం నాకు తెలిసినప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. ఒక్కసారిగా ఇక్కడికొచ్చేసాను. అసలు కడుపుతో ఉన్న కోళ్ళు ఎలా ఉండాలి? అసలు కాఫీ కప్పు పట్టుకుంటేనే ఏమైపోయిద్ది అన్నట్టు ఉండాలి. అసలు ఏందిది? అసలు ఏమన్నా అయితే పరిస్థితి ఏంది? పుట్టబోయే బిడ్డకి ఎలా ఉండిద్ది? అసలు మీకేమన్నా ప్రమాదం జరిగితే ఎలాగా? అసలు ఆ ఇంటికి ఎళ్ళాల్సినంత అవసరం మీకేముంది? అనేసి శ్రీధర్ అయితే అంటా ఉంటాడు. అప్పుడు శ్రీధర్ అయితే ఎక్కువ కాంచనాని అడుగుతా ఉంటాడు. అసలు నువ్వెందుకు పంపిస్తున్నావు అని. కానీ అప్పుడైతే కార్తీక్ అయితే అమ్మనెందుకు అడుగుతున్నావు మాస్టరు? మమ్మల్ని అడుగు అమ్మ ఏం చేసింది అనగా అమ్మకే తెలుసు. అమ్మ కాబోయే ఆడపిల్ల గురించి అమ్మకి మాత్రమే తెలుసు. ఎందుకంటే అమ్మకి మాత్రమే తెలుసు ఆ బాధ, ఆ బాధ్యత, ఆ కేరింగ్ ఎలా ఉండాలో అమ్మకి మాత్రమే తెలుసు కాబట్టి అమ్మనే అడుగుతున్నా. కాంచన ఇంకొకసారి గనక దీప ఆ ఇంటికెళ్ళి ఎలాంటి విషయాలు జరిగినా అసలు ఆ ఇంటికెళ్ళినా నేనొచ్చి నిన్నే అడుగుతాను. నువ్వే నాకు సమాధానం చెప్పాలి అని అయితే శ్రీధర్ అయితే గట్టిగా అయితే చెప్తాడు. ఇంకా కాంచన కూడా ఏం మాట్లాడలేకపోయిద్ది. ఎందుకంటే కాంచన తప్పుంది. కాబట్టి ఏం మాట్లాడలేకపోయిద్ది. ఇంకప్పుడైతే ఇంకా శ్రీధర్ అయితే ఇంకేసి వెళ్ళిపోతాడు కోపంగా అయితే. అప్పుడు కావేరి అయితే ఆయన చెప్పిన దాంట్లో కోపంగా చెప్పినా గానీ ఆయన నిజమే చెప్పాడక్క. ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఆయన నిజం చెప్పాడు. అబద్ధం ఏం చెప్పట్లేదు. ఈ సమయంలో దీప చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఆయన నిజం చెప్పాడు కాబట్టి ఏం బాధపడొద్దక్క అనేది అనగానే సరే నువ్వు కూడా ఇంటికెళ్ళు చీకటి పడుతుంది కదా నేతలకి. ఇంకా కావేరి కూడా వెళ్ళిపోయిద్ది. ఇంకా కావేరి వెళ్ళిపోగానే ఇంకా ఎవరి పాటికైతే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మాట్లాడుకుందామని. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా శ్రీధర్ ఇంటికైతే తీసుకొస్తారు. శ్రీధర్ అయితే ఇంకా స్వప్న అయితే కాశీ ల్యాప్టాప్ నొక్కుంటా ఉంటాడు. సో కాశీ దగ్గరికి వచ్చి నీకు జాబ్ లెటర్ ఇచ్చాడు మా నాన్న అని సంతోషంగా అయితే చెప్తా ఉండిద్ది స్వప్న అయితే. అప్పుడైతే ఇంకా కాశీ కూడా ఎక్కడి నుంచి కంపెనీ పేపర్ మీద రాసలేదా అనేది స్వప్న అయితే అనేది లేదు కదా అది చూడు లోపల ఏముందో అని అయితే ఇంకా స్వప్న అయితే అప్పుడు కాశీ అయితే ఇంకా కవర్ ఓపెన్ చేసి చూడగానే ముందలైతే సంతోషంగా అయితే చూస్తా ఉంటాడు. కింద పేరు చదవగానే ఇంకైతే కోపంగా అయితే ఉండిపోతాడు. ఎందుకు ఆ కోపంగా ఉండిపోతాడంటే ఆ పేరులో ఏముండిద్దంటే
అంటే అంటే ఇప్పుడు శ్రీధరు జోష్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అది రెస్టారెంట్స్ కి ఇప్పుడు సీఈఓ కదా, సీఈఓ దగ్గర పిఏ పోస్ట్ అంటే పర్సనల్ సెక్యూరిటీ, అది ఆ పోస్ట్ అయితే ఇస్తాడు. ఆ పోస్ట్ ఇచ్చేదానికి అంటే ఇంకా కాశీకి అయితే నచ్చక ఇంకా శ్రీధర్ దగ్గరికి వచ్చి, మీకు తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారు అసలు ఇది, నేను అసలు ఎలా అంటున్నాను అనుకున్నారు, మీ కింద పని చేయాలని నేను ఏమన్నా, నేను పని చేయను, మరి ఇంట్లో కూర్చొని పకోడీలు వేసుకుంటావా అని తనగానే, అవును నేను బట్టి కొట్టి దగ్గర పని చేస్తాను కానీ ఏంటో పని, నేను మీ దగ్గర ఆస్తినిక పని చేయను నేనైతే కాశీ అంటాడు. మరి దానికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి అల్లుడు, ఒక బడ్డీ కొట్టి దగ్గర పకోడీ వేయాలన్నా దానికి కూడా నీకు లేదు ఎక్స్పీరియన్స్ అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అనగానే ఇంకా కాశీ అయితే, నేనైతే జాను ఇదైతే ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి నేనైతే వచ్చేస్తాడు ఇంకా శ్రీధర్ అయితే. ఇంకా కాశీ అయితే ఇంకా కోపంగా ఇంకా శ్రీధర్ అయితే ఆ పోస్ట్ వాల్యూ గురించి చెప్తా ఉంటాడు ఇంకా స్వప్నకి, ఇంకా అంటే కావేరికి అయితే చెప్తాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే, కావేరి అయితే అడిగిద్ది ఏంటంటే, మీరు మరీ అల్లుడిని అవమానించినట్టు కాకపోతే ఈ పోస్ట్ ఎందుకండి వేరేది ఏదన్నా ఇవ్వచ్చు కదా అనగానే, ఈ పోస్ట్ ఏం చిన్నది కాదు, నెలకి 40,000 అలాగే నా దగ్గర కింద పని చేస్తుంటే అంటే రెస్టారెంట్ ఎలా నడపాలి వాటి గురించి కూడా మళ్ళీ ఎక్స్పీరియన్స్ కూడా వస్తది. వీటన్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మంచిగా ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడంటే బాగా నడిపించుకోవాలంటే అల్లుడే ఒక 50 మందికి 100 మందికి జాబ్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉండిద్ది అని చెప్పగానే, స్వప్నకైతే ఆ జాబ్ అంటే జాబ్ ఇంపార్టెన్స్ తెలిసి, నేను ఒప్పిస్తాను ఎలాగైనా నేను ఒప్పిస్తాను అని అయితే స్వప్న అయితే అని ఇంకా కాశీ దగ్గరికి అయితే వెళ్ళింది. అప్పుడు అప్పుడు కావేరి అడిగిద్ది, మరి వీళ్ళిద్దరు గొడవ పడతారేమోనండి ఇప్పుడు అనగానే, వాళ్ళిద్దరు ఏం గొడవ పడర్లే, అల్లుడు ప్రతాపం మామగారైన నా దగ్గర వేసి మొహంలాగా జోలి ఎదురుస్తాడు కానీ అమ్మోరి దగ్గర, భార్య అయిన అమ్మోరి దగ్గర అదేం ఉండదు మొత్తం సైలెంట్ అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. ఇంకా కావేరి అయితే ఇంకెలాకాల ఇద్దరి మధ్య గొడవ పెట్టారుగా అని అయితే కావేరి అయితే అనేది, సరే కానీ నువ్వు అక్కడ జరిగింది కాంచిన ఇంటి దగ్గర జరిగింది స్వప్నకి చెప్పబాకు కంగారు పడింది అని అయితే అనిద్ది అని అయితే, అంటే ఇంకా శ్రీధర్ అయితే కావేరి అయితే అంటాడు, సరే నేను చెప్పనులే నేను ఎందుకు చెప్తాను అనేది కావేరి అయితే అనేది. ఇంకా అప్పుడైతే స్వప్న అయితే ఇంకా కాశీ దగ్గరికి వెళ్ళి, కాశీ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఇక్కడ జరగటానికి నీకేమను మా అవమానం ఉంది ఆ నాన్న దగ్గర మామయ్య దగ్గరే కదా, అంటే నాన్న దగ్గరే కదా నువ్వు చేరేది, ఇంకేమో నీకు కావాలంటే ఇంకో పోస్ట్ కూడా మారుస్తారు కదా, ఇంకేం వచ్చింది నీకు బాధ అని అయితే ఇంకా స్వప్న అయితే అడిగింది. అప్పుడు కాశీ అయితే, నేను చేరే ప్రసక్తే లేదు, నాకు ఈ వార్డు వచ్చింది నేను జారను అని అనగానే, నువ్వు కనుక ఇక్కడ జరగబోతు నేను ఇప్పుడే మా అన్నయ్య ఇంటికి అంటే కార్తీక్ ఇంటికి వెళ్ళిపోతాను అయితే బెదిరిస్తా ఉండింది. నేను 5 లెక్క పెడతా, నువ్వు కనుక ఒప్పుకోలేదంటే తీసుకొని నా చేతిలో నుంచి ఆఫర్ లెటర్ తీసుకోలేదంటే ఖచ్చితంగా నేను మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాను అని అయితే బెదిరిస్తా ఉండిద్ది. 1, 2, 4 అయితేనిద్ది. ఇంకప్పుడైతే ఒకసారికి అయితే ఇంకా ఆఫర్ లెటర్ అయితే తీసుకుంటాడు. ఇంకా స్వప్న అయితే ఇంకా సంతోషంగా అయితే ఉండిద్ది. కంగ్రాట్స్ అయితే చెప్పేటప్పుడు కాశీ అంటాడు, ప్రేమ కోసం చచ్చిపోదాం అనుకున్నా ఈగోని పక్కన పెట్టలేనా, చనిపోవాలనుకున్న వాడిని ఈగోని పక్కన పెట్టి నువ్వు నా భార్యకి నచ్చిన దగ్గర జారలేనా అనేది అనగానే స్వప్న అయితే ఇంకా సంతోషపడతా ఉండిద్ది. ఇంకా ఇంకా అందరూ అయితే సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా శ్రీధర్ అనుకున్నట్టే జరిగిద్ది. అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా కాంచన వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తారు. ఇంకా కార్తీక్, దీప అయితే నిలబడి ఉంటారు. అప్పుడు దీప చెప్పిద్ది, మనం ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నాం నిజం తెలిస్తే వీళ్ళందరితో మాట్లాడు బావ అనగానే, మరి నిజం చెప్పేద్దాం మొదల, నిజం చెప్పేద్దాం మరి నిజం చెప్పొద్దని నువ్వే కదా అంటుంది, మరి నిజం చెప్పేద్దాం అంటే చెప్పేద్దాం దాంట్లో ఏముంది అని అయితే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు అంటే ఇంకా దీప అనిద్ది, నిజం చెప్పడం ఇప్పుడు ఎందుకులే బావ అనేది అనగానే, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా మరి ఇప్పటికైనా తెలియాల్సిందే కదా మరి నిజం చెప్పేద్దాం ఇప్పుడు అనగానే, ఇంకా అప్పుడే కాంచన అయితే వచ్చింది, ఏం నిజం రా నాకు కూడా చెప్పండి నిజమైంది, ఏం నిజం లేదులే అత్తయ్య అని అయితే, అబ్బాయి నీకు కూడా తెలుసు అనమాట నిజమేందో అని అయితే దీపాన్ని కూడా అనేది కాంచన అయితే, తనకు తెలియదు మరి నీకు తెలిసేమో అని అయితే కాంచన అయితే కార్తీక్ అయితే అడిగితే, నాకు కూడా తెలియదులేమ్మా నాకు తెలిసి నీకు చెప్పనా మరి నాకు అప్పుడంటే చెప్పేవాడు లేరా ఇప్పుడేం చెప్పేవాడు, ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా భార్య కొంగు పట్టుకుని తిరగటమే, నీ కోళ్ళ అలాంటిది కాదులేమ్మా అని అయితే ఇంకా కార్తీక్ అయితే అంటాడు, మరి భార్య మీద ఒక్క మాట కూడా పనిట్లేదురా నువ్వు అని అయితే కాంచన అయితే అనేది, అదేం లేదులే అమ్మా, అదేం లేకపోతే నేను అడిగిందని నేను దీపని అడిగితే నువ్వు సమాధానం చెప్తాను, దీపం మళ్ళా నువ్వు నిన్ను అడిగితే దీప సమాధానం చెప్పి దేవు నాకు అసలు మాట్లాడే హక్కు కూడా లేదా ఏంది మీ మధ్య అసలు మీ నాన్న అసలు నన్ను నిధులు ఇచ్చాల్సిన పనే ఉంది, మీ నాన్న నిధులు ఇచ్చినా నేను పట్టించుకునేదాన్ని కాదు, కానీ మీ నాన్న మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, మాస్టర్ అని నన్ను నువ్వు పట్టించుకోబోకమ్మా అనేది కార్తీక్ అయితే అంటాడు. మాస్టర్ అనిందే మీ నాన్న నిందే కాదురా, ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి, అసలు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం మీకేముంది, ఒకవేళ దీప్ కనుక పడిపోయింది ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది, నువ్వు ఇలా నిలబడి మాట్లాడేవాడువా, అసలు దీప్ ఇలా ఉండేదా, అసలు దీప్ ఎంత గట్టిగా ఉండేదా, నేను ఇలా ఉండేదన్నా, అసలు ఏమయ్యేది, అసలు ఆలోచించి ఆ ఇంటికి పంపిస్తున్నావు దీపం నువ్వు అనగానే అనగానే ఇంకా అయితే కార్తీక్ అయితే సైలెంట్ గా అయితే ఉండిపోతాడు. ఇంకప్పుడు ఇంకా శౌర్య అయితే వచ్చింది, ఏమైందమ్మా అంతలో గట్టి గట్టిగా అరుస్తున్నావు అని అయితే శౌర్య అయితే వచ్చింది. శౌర్య రాగానే అప్పుడైతే నువ్వు నోరు మూసుకొని హోంవర్క్ చేసుకొని మా నా రూమ్ లోకి వెళ్ళి హోంవర్క్ చేసుకో అసలు నీ మాటలు ఎక్కువైపోయినాయి, ఓ ఇంకోసారి కనపడ్డా ఉంటే అసలు బాగుండదు అయితే ఇంకా ఇంకా కాంచన అయితే శౌర్యని అయితే బెదిరించేది. ఇంకా శౌర్య కూడా తగ్గించుకుంటే బెదిరిపోయి ఇంకా కాంచన రూమ్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకప్పుడైతే ఇంకా కాంచన అయితే వాళ్ళిద్దరిని అయితే అరుస్తా ఉండిద్ది, ఎందుకు మంత్రాలు గట్టిగా అరుస్తున్నావు ఇప్పుడు ఏమైందని అందరూ అరుస్తున్నాను, నేను అరవట్లేరు అయితే నేను అరవను కూడా అరవడం తప్పైపోయింది అరవనులే అని అయితే ఇంకైతే ఇంకా కాంచన అయితే కార్తీక్ అయితే అంటా ఉండిద్ది. ఇంకా దీపం మీద వచ్చేదలికి ఇంకా కార్తీక్ కూడా ఏం అర్థం కాక కార్తీక్ కూడా దీపం మీద వచ్చేదలికి నేనేమన్నాను బాబు ఇప్పుడు మళ్ళా అని అయితే కార్తీక్ దీపాని ఇంకా దీప కూడా ఇంకా బాధపడతా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయింది. అప్పుడు కాంచన అనేది, మరి ఏమైందో బాధపడతా లోపలికి వెళ్ళింది, చూడిపో దీపని అని కాంచన కూడా కోపం అయితే చెప్పిద్ది. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఏడిస్తే కొన్ని నలకలు కూడా పోతాయి, అలాగే లోపల ఉన్న బాధలు కూడా పోతాయి అందుకని నేనే బాధ పెడతాను లేరా
అని అయితే కాంచన కూడా బాధపడిపోతారు. లోపలికైతే వెళ్ళిపోతా ఉండిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే ఆపలేక తనని ఆపలేతే ఇంక వాళ్ళ అమ్మని ఆపాలి ఏం అర్థం కాక గమ్మునుండిపోతాడు ఆడే. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే అనుకుంటా ఉంటాడు. జోష్న కోపం వస్తే మా నాన్న మీద అరిసిద్ది. మా నాన్న కోపం వస్తేనేమో నీ మీద అరుస్తాడు. నీ మీద కోపం వస్తే దీప్ మీద అరిసిద్ది. అరుస్తావు. దీప్ ఏమో నా మీద చూపించిద్ది. మరి ఇదన్నిటికి నేను బలైపోతాను. మరి నేనే ఎవరి మీద చూపించుకోవాలి నా కోపాన్ని? నేను అర్థంలో చూసుకొని తిట్టుకోవాలా? అసలు ఏం అర్థం కాకుండా ఉంది. ఛీ! అనైతే కార్తీక్ అయితే కోప్పడిపోతా ఉంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే క్లోజప్ అయితే వేస్తారు. ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇక్కడికైతే పూర్తయిపోద్ది. ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే సరిపోదు. ఆన్‌లో పెట్టుకోవాలి. ఆన్‌లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు నోటిఫికేషన్ అప్పుడైతే వస్తుంది. అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి గనుక నచ్చితే నాకు సపోర్ట్ చేయడానికి కూడా చాలా అంటే చాలా ఛాన్స్ ఉంది. అలాగే షేర్ బటన్ కూడా క్లిక్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వడానికి ఇలా కూడా ఛాన్స్ అయితే ఉండిద్ది.